అవును. నేను బేసిక్‌గా నేను అక్కడ ఉన్నా కళ్ళెదురుగుండా నేను చూసిన ఎలాగైతే ఇప్పుడు మీరు చెప్పినా కూడా దాసనారాయణ గారు తీసుకున్నారో లేదో మీకు తెలీదు. అలాగే కొన్ని అర్థం కావు. అడగలేము. కోడి రామకృష్ణ గారితో 2 హిట్లు ఇచ్చి మీరు వెంటనే 'బి. గోపాల్' గారికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు 'స్ట్రీట్ ఫైటర్'? అప్పుడు ఆయన ఖాళీ లేరు. ఆయన ఏదో వేరే ఫిల్మ్స్ చేస్తారు ఆయన. నాకు సినిమా అనేది ఆ సంవత్సరం అనేది నెసెసిటీ. ఆయన మా డైరెక్టర్ గారు 6-7 సినిమాలు చేసేవారు. మేబీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్. అలాంటి టైంలో నేను ఇంకో సినిమా చేయాలి, కంపల్సరీగా మా ఆఫీస్కి ఒక సినిమా కావాలి. అప్పుడు అలాంటి టైంలో ఆయనకే చెప్పాను నేను, సార్ మధ్యలో సినిమా చేస్తాను. బాబు చెయ్యి బాబు, ఏంటి భలే అని చెయ్యమ్మా చెయ్యి అదే. బట్ అన్ఫార్చునేట్గా నా గోపాల్ గారు చాలా చాలా మంచి ఫ్రెండ్. ఎక్కడో 2 సూపర్ హిట్లు తాలూకు మూడ్లో నేనున్నాను. నేను 2 హిట్లు ఇచ్చాను, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. గోపాల్ గారికి ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ ఉంది ఆయనకి. ఆయన కొన్ని చెప్పి చూశారు, ఇది కరెక్ట్ కాదే, మాది కరెక్ట్ కాదే కానీ ఎక్కడ మనం వినాలి కదా. ఆ 2 సక్సెస్ మూడ్లో ఉన్నాం మనం. అదే చెప్తానండి, వినాలి అంటున్నానండి. బాగుంది బాగాలేదు 2 తీసుకోవాలి. బాగాలేదు ఉంటే ఆలోచించాలి, లేదంటే మనమే కరెక్ట్ అని ఒకసారి ఇంట్యూషన్ ఉంటుందండి. వీఆర్ కరెక్ట్ అని ఇంట్యూషన్ ఉంటుంది. అప్పుడు ఎలాగలో ఒప్పించాలి అందరినీ. ఈ 2 థింగ్స్ నేనైతే నేర్చుకున్నాను. అంటే 'స్ట్రీట్ ఫైటర్' విజయశాంతి గారు కూడా మంచి పీక్లో ఉన్నారు అప్పుడు మీరు చేసినప్పుడు. మీకు బిజినెస్ వర్కౌట్ అవ్వలేదా? 'స్ట్రీట్ ఫైటర్'లో ఏం జరిగింది? 'స్ట్రీట్ ఫైటర్'లో బడ్జెట్ ఎక్కువైంది. ఆ 2 సినిమాల సక్సెస్ వల్ల నేను చాలా ప్యాషనెట్గా ఇంకా ఖర్చు పెట్టాలి, యాక్షన్ పెట్టాలి, ఇది పెట్టాలి, హార్సెస్ పెట్టాలి, గుర్రాలు అవి అట్లా ఖర్చు పెరిగిపోయింది. అంత ఖర్చు అనేది రైటా కాదా అనేది నాకు ఆ రోజు కరెక్ట్గా తెలియలే. ఆ సక్సెస్లో కొట్టేసాను అది. సో అందువల్ల అక్కడ దెబ్బతిన్నాను నేను ఆ సినిమాకి. ప్లస్ సినిమా కూడా ఆడకపోవడం. ఒకసారి మనకి డబ్బులు పోయినా కూడా సినిమా ఆడినప్పుడు ఒక మోరల్ ఇది ఉంటుంది, ఈ సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాం కదా, నెక్స్ట్ సినిమాలో సంపాదించుకుంటాను, ఒక వాల్యూ ఉంటుంది కదా. నాకు ఫ్లాప్ పోయింది, డబ్బులు పోయినాయి, 2 పోయినాయి. కానీ అంటే ఆ సినిమావే అసలు మీకు మొట్టమొదట బేసిక్గా చాలా పెద్ద గుణపాఠం నేర్పిన సినిమా. అదే ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మురుగలయ్య స్టూడియో దగ్గర మీరు ఇల్లు కొన్నారు, పోలీస్ స్టేషన్ పక్కన. దాన్ని ఈ సినిమా తర్వాతే అమ్మేశారు. ఆ సినిమా తర్వాత అమ్మేశారు. ఇప్పటికే ఆ నెంబర్ కూడా చాలాసార్లు మీకు చెప్పుంటారు, అందుకని మీకు నాకు ఎక్కువ గుర్తుపెట్టుకోను అలాంటి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అవి పెట్టుకుని బాధపడుతూ లోపల. మీరు బాధపడితే ఇన్ని సినిమాలు మళ్ళీ వెంటనే మీరు మనసంతను దేవి తీశారు, మళ్ళీ దేవిపుత్రుడు మళ్ళీ దెబ్బ కొట్టినా మళ్ళీ మనసంతను వేతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందులో మీరు చెప్పిన దాంట్లో గుర్తొచ్చే అంశం ఏంటంటే, ఒకటి నేను సాధారణంగా ఎక్కువ డ్రింక్ తీసుకోను. ఆ ఫెయిల్యూర్లో నేను ఐ సోల్డ్ 1 హౌస్. నేను బాగా ఇష్టపడి నా వైఫ్ కోసం ఇల్లు చేసుకుని, దాట్ వాజ్ ద ఫస్ట్ హౌస్ ఆఫ్ మీ. నేను అంతకుముందు మీరు న్యూగిరి రోడ్లో నేను ఒక ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ హౌస్ అది. సో ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఎక్కడో ఏదో పార్టీకి వెళ్ళాను. పార్టీలో ఒక 2 పెద్ద అగ్ర నిర్మాతలు 2 ఉన్నారు అక్కడ, పేర్లు చెప్పకూడదు కానీ. వాళ్ళిద్దరూ కూడా సైమల్టేనియస్గా నాతో పాటు వెళ్తున్నారు, ఆ సక్సెస్ దాంట్లో వెళ్తున్నారు. ఇద్దరు గబుకున మందులో ఏదో గబుకున ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఫిల్మ్, లేకపోతే ఇంకోటి ఏదో అనేసారి మాటలు ఎన్ని చెప్పడం ఎందుకు కానీ మీరు హర్ట్ అయ్యారు. అక్కడేదో హర్ట్ అయిపోయి అక్కడ పక్కన ఉన్న బాటిల్ని అలా ఎత్తి తాకుండా వెళ్ళి బాటిలే తీసుకుని కారు ఎక్కి, ఆ టైంలో పోలీసులు పట్టుకోవడం వెళ్ళేవు కదా విపరీతమైన స్పీడ్గా. అక్కడికి ఆ క్లబ్ ఏదో ఉందండి, క్లబ్ నుంచి 18 కిలోమీటర్లు ఎంత ఉంది మా ఇల్లు, వెళ్ళిపోయింది స్పీడ్గా. అప్పుడు రాత్రి 1 గంట కాబట్టి పెద్ద అటు ఇటు వెళ్ళి, నేను ఆల్రెడీ అంటే ఇన్సిడెంట్ అందరూ తెలుసు, చాలా పేపర్స్లో కూడా ఇచ్చాను స్టేట్మెంట్. ఇది వెళ్ళి కార్ అయిపోయాను, గేట్ తన్నుతున్నాను, వాచ్మెన్ ఎవడను ఎక్కడ లేతి అని ఫుల్ తాగేది. నేను ఎప్పుడు అంత మరి అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడూ లేదు. అది అన్న మాటలో ఏంటి నా పరిస్థితి ఏంటి అనే దాంట్లో గేట్ కొడుతున్నాను తీయట్లే ఎవరు. అక్కడే ఎదురుగుండా పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ నాకు తెలుసు, అతను
సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా అన్నాడు. టక్కని ఒక్కసారి మైండ్ దిమ్మ తిరిగిపోయింది నాకు, మొత్తం మందు దిగిపోయింది. కొట్టే కారు ఉంది, అంబాసిడర్ గారు, దానికి ఆనుకుని నుంచుని ఇలా చూస్తున్నా పైకి, పైన ఉన్న నక్షత్రాలు చూస్తున్నాను. ఆ నక్షత్రాలు చుక్కలు కనపడుతుంది నాకు, కొట్టాలి అని ఒక వర్డ్ అనుకుని కారు ఎక్కి వెళ్ళిపోయాను. నేను ఏదైతే మళ్ళీ ఇంటికి ఏదో ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యానో అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఏం చేయాలనే దాంట్లో నేను అప్పుడు నా కెరీర్ని మలుపు తిప్పిన ఒక సినిమా తీశాను. మీకు తెలుసు, దేవి అనే సినిమాని. చాలా ప్రయాసం, స్ట్రగుల్ అంటే మనీ లేదు. సినిమా స్టార్ట్ చేసేసాను. ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో, నా ఫైనాన్షియర్స్కి ఇల్లు అమ్మేసి కట్టేశాను, లేదా ఇంకో ఏదో ఆస్తి అమ్మేసి కట్టేశాను. ఆ గుడ్ విల్ మీద వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కానీ మొత్తం ఎవరు కదా, మొత్తం సినిమా అయితే కానీ వీళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూటర్ రాడు. పడి 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 ఆ గ్రాఫిక్స్ ఏంటో తెలీదు. హైయెస్ట్ గ్రాఫిక్ ఫిల్మ్ అంటే అన్ని గ్రాఫిక్స్ ఏ సినిమాలో లేవు నాకు తెలిసి. అవునండి, కాంప్లికేటెడ్ ఫిల్మ్. ఓ పక్కన స్టోరీ చూసుకోవాలి, ఓ పక్కన డైరెక్టర్ గారితో డిస్కషన్ కూర్చోవాలి, ఓ పక్కన డబ్బు చూసుకోవాలి, పక్క షూటింగు, ఓ పక్కన పాములు, పక్కన గ్రాఫిక్స్, సెట్లు, అక్కడ ఎక్కడ వి వెంట హిమాలయాస్, ఇంకో సైడు కేరళలో కూడా జరిగింది. రకరకాల లొకేషన్స్. ఆ లొకేషన్స్కి వెళ్ళాలి, పీపుల్, మంద, ఇన్ని టెన్షన్స్లో ఆ సినిమా చేశాను. కానీ ఫైనల్ సక్సెస్ తర్వాత, సరే ఆ సినిమా ఎలాగైంది పక్కన పెడదాం. సినిమా సక్సెస్ తర్వాత నాకు మరి అంత డబ్బులకి ఇబ్బంది పడ్డ సినిమా ఇది లేదు. అవును, నాకు తెలుసు పర్సనల్గా. తర్వాత ఇట్ వాజ్ అలా వెళ్ళిపోయింది కేక్ వాక్. ఇప్పుడు తీసిన సినిమాకి డబ్బు టెన్షన్ లేదు, బికాజ్ ఐ హ్యావ్ ఎ గుడ్ పార్ట్నర్. అంటే ఇది తీసిన సినిమా, ఈ సినిమా పార్ట్నర్ నేను, కానీ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బాగా ఆప్తులు. విశాలక్ష్మి గారిని చాలా ఆప్తులు, షీజ్ లైక్ మై సిస్టర్. ఆవిడ అన్న, మేమున్నాం, మీ డ్రీమ్ ఏముందో మీరు చెప్పండి, మీరు చెయ్యండి అని అన్నప్పుడు, ఈ డ్రీమ్ని తీర్చుకునే ప్రయత్నంలో నాకు మనీ టెన్షన్ లేదు. ఆ సినిమాకి ఉంది, దేవికి, దీనికి లేదు. కానీ అక్కడ అలాంటి ఫిలిము తీయడానికి ఒక కోడి రామకృష్ణ ఉన్నారు అక్కడ, కరెక్ట్, ఇక్కడ లేరు. అప్పుడు పడ్డ బాధ, ఈ సినిమా తీయడానికి పడ్డ బాధ అంటే, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. పెద్ద స్టార్స్ ఎవరు లేరు, కానీ వాళ్ళతో ఈ కథ ఖర్చు పెట్టే తీయాలి. మంచి మంచి విజువల్స్ ఉండాలి, నైట్స్ షూటింగ్ ఎక్కువ. అప్పుడు దేవి, అప్పుడు నా ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు. కరెక్ట్. సో నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, కానీ ఐ షుడ్ ఏబుల్ టు వర్క్. నేను ఈ సినిమాకి పెట్టుకున్నాను, పొద్దున్న 3:30 లేచి రాసుకోవాలి స్క్రిప్ట్ అని, ఎవ్రీడే 7:30 వరకు రాసుకుని, మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి, మళ్ళీ అటువంటి ఒక డిసిప్లిన్ క్రమంగా పనిచేశాను దానికి. ఐ హ్యావ్ నాట్ టచ్డ్ నాన్ వెజ్, ఐ హ్యావ్ నాట్ టచ్డ్ ఎ డ్రింక్ ఇన్ ఆల్ దిస్. అలాంటి కమిట్మెంట్తో ఈ సినిమాని, మళ్ళీ దేవి తర్వాత తీసిన సినిమా ఇది. అవును, అప్పుడు దేవి టైంలో కూడా మీరు మాల వేసుకుని అవన్నీ నిష్ఠగా చేశారు. ఓకే, చేశాను. అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా ఫర్ 3 years ఐ హ్యాడ్ నో అదర్ థింగ్స్ ఇన్ టు మై లైఫ్. సినిమా 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 సినిమా, అలాగని మిగతా ఫిలిమ్స్ లేదని కాదు, బట్ అది ఎంజాయ్ చేస్తేనే మనసంతా తీసా, శుభ్రంగా హ్యాపీగా రిలాక్స్గా. ఈవినింగ్ అయితే కూర్చుని మెల్లగా రైటర్లతో వచ్చిన ఎక్కువ తాగాను, ఊరికి ఒక 1 పెగ్ అలా 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 సరదాగా కూర్చుని, ఏదో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చేది, అది చెప్పేవాడిని, అది వినేవారు, దెబ్బలాట్లు, ఇది సరదాగానే ఉండేది. ఇది సరదా కాదు. దేవి అనే ఫిల్మ్, ఈ ఫిల్ము, ఇది సరదాలు కాదు. మీకు లైఫ్ అండ్ డెత్, హార్డ్ కోర్. ఇట్స్ నాట్ లైఫ్ అండ్ డెత్, ఈజ్ రెగ్యులర్, విన్ ఆర్ డై. అదే లైఫ్ ఈజ్ విన్. అక్కడ లైఫ్ అండ్ డెత్ అన్నది విన్ ఆర్ డైయే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు ఒక 14-15 ఎపిసోడ్స్ ఉంటాయి. 14-15 ఎపిసోడ్స్. ఈ 14-15 ఎపిసోడ్స్ నేను ఎలా తీయగలను, నేను తీయగలను అసలు అనే స్టేజ్ వచ్చేది. ఒక్కొక్క ఎపిసోడ్ అయ్యేటప్పటికి తాట తీసేసేది నాకు.
అది రాసుకుని ఓకే 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 అని అందరినీ మళ్ళీ అడుగుతా, వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ తీసుకుని ఎక్కడ మళ్ళీ ఒకసారి అన్నీ వినేస్తే కూడా ఇబ్బంది. సో నాకంటూ ఒక ఇంట్యూషన్ పెట్టుకుని చాలా కష్టం కదండి. కోడి రామకృష్ణ గారిని మైండ్లో పెట్టుకుని ఆయనైతే ఈ సీన్లో తీసేవారేమో, ఇలా తీసేవారేమో. ఆయన నా ఫిల్మ్స్ని ఒక మోడర్న్ స్టైల్లో తీసేవారు. అంటే నా మైండ్ బట్టి, ఆయన ఒక ప్రొడ్యూసర్ బట్టి వెళ్ళేవారు ఆయన. అవును. నాకు ఒక హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆయన తెలుసు. చాలా ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను, నాట్ ఓన్లీ హాలీవుడ్, ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఫిల్మ్స్ అని. సో నా మైండ్ ప్రకారం సరే ఈ సీన్ ఇది అంటే ఆయన వే ఆఫ్ టేకింగ్ మారేది. ఇంకో ప్రొడ్యూసర్కి ఆయన ఇంకో రకంగా తీసేవారు. అవన్నీ పెట్టుకున్నాను మైండ్లో పెట్టుకుని ఆయన శిష్యుడిగా, ఆయన ప్రొడ్యూసర్గా కాదు, ఆయన శిష్యుడిగా ఎంత నేర్చుకున్నానో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో పెట్టాను. ఇందులో నేను రివీల్ చేయని ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను ఆ రోజు స్టేజ్ మీద కూడా, మొన్న ఈ సినిమా టీజర్ అప్పుడు. మనం చూసింది ఒక ఎడ్జే, అంటే ఇది ముందు చూపించాలి ఫస్ట్, దాని తర్వాత ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి.